ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలైలో వన్డే సిరీస్ జరగనుంది. ఇంగ్లాండ్ పర్యటనలో జరగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేయడం విశేషం. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ద్వారా టీమిండియా వన్డేల్లో సరికొత్త శకానికి నాంది పలికినట్టయింది. ఈ వన్డే జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. అయితే స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఎంపిక అనేది పూర్తిగా ఆయన ఫిట్నెస్ క్లియరెన్స్ పైనే ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అద్భుతమైన ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను ఈ సిరీస్ నుంచి పక్కన పెట్టడం అందరినీ షాక్కు గురిచేసింది. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లను జట్టులోకి వచ్చారు. అలాగే ఆల్రౌండర్ల విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్తో పాటు యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి కూడా చోటు దక్కింది. స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్ చూసుకోనుండగా పేస్ విభాగానికి జస్ప్రీత్ బుమ్రా ముందుండి నడిపించబోతున్నాడు. ఇక బుమ్రాతో పాటు ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, గుర్నూర్ బార్లు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఎంపికయ్యారు. ఇక ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్కి సెలెక్ట్ అయిన ఇండియా జట్టును చూస్తే శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, గుర్నూర్ బార్ ఉన్నారు. ఇరు జట్ల మధ్య జూలై నెలలో 3 వన్డేల మ్యాచ్ సిరీస్ జరగనుంది. మొదటి వన్డే మ్యాచ్ జూలై 14న మధ్యాహ్నం 3:30 ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభమవుతుంది. ఇక రెండో వన్డే జూలై 16న సాయంత్రం 5:30 సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఇక ఆఖరి మూడో వన్డే మ్యాచ్ జూలై 19న మధ్యాహ్నం 3:30 చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారమే నిర్వహించబడతాయి. ఇక అందరూ అనుకున్నట్లుగానే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ కూడా దూరంగా ఉన్నాడు. ఇక సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేశారు బీసీసీఐ. ఇక గాయంతో ఆఫ్ఘాన్ సిరీస్తో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న కోహ్లీ తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. అతడు ఫిట్నెస్ పరీక్ష పాస్ అయితేనే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఆడతాడని, లేదంటే ఆడడని సెలెక్టర్లు తెలిపారు. ఇక ఐర్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన వరుణ్ చక్రవర్తి గాయపడ్డాడు. దీంతో అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సీఈఓలో కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఐర్లాండ్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. ఇక భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తున్న నేపథ్యంలో అతడి భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ విఫలమవ్వాలని కొంతమంది కోరుకుంటున్నారని తెలిపాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. రోహిత్ శర్మ విఫలం అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ ఆ సవాలును అతడు ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టును ముందుండి నడిపించాడు. ఆసీస్, న్యూజిలాండ్ సిరీస్లో మంచి ప్రదర్శనలు కనబర్చాడు. తాజాగా ఆఫ్ఘాన్పై చివరి మ్యాచ్లో 79 పరుగులు చేశాడు. కొన్నిసార్లు తక్కువ స్కోర్లు చేశాడని అతడి క్లాస్ను అంచనా వేయడం సరికాదు. అభిమానులు 2027 ప్రపంచ కప్ వరకు రోహిత్ శర్మ ఇదే ఫామ్ను కొనసాగించాలని మనమందరం కోరుకోవాలి. రోహిత్, విరాట్ అనుభవం టీమిండియాకు చాలా అవసరమని కైఫ్ తెలిపాడు. ఇక ఆఫ్ఘాన్తో మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్కు రోహిత్ని లేదా జైస్వాల్ ఎవరిని ఓపెనర్గా తీసుకుంటారనే ప్రశ్నకు గిల్ సమాధానమిచ్చాడు. ఇది మంచి చిక్కే. అందరూ ఫిట్నెస్తో ఉండి జట్టుకు అందుబాటులో ఉంటే అత్యుత్తమ 11 మందిని తుది జట్టులో ఉంటారు. దానికి సంబంధించిన స్క్వాడ్ని ప్రకటించారు. ఇక యశస్వి జైస్వాల్ వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటాడు. ఈ సిరీస్లో కోహ్లీ లేకపోవడంతో అతడికి అవకాశం వచ్చింది. ఆఖరి మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. అతడు ఇదే ఆట తీరును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా అని గిల్ తెలిపాడు. ఇక ఆఫ్ఘాన్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఆఫ్ఘాన్ జట్టు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఓడించలేకపోయిన ఏకైక పూర్తిస్థాయి సభ్యత్వం దేశంగా భారత్ తన ప్రత్యేకతను కాపాడుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్ జట్టుకు భారత పేసర్లు ఆదిలోనే గట్టి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ పదునైన బంతులతో విరుచుకుపడడంతో కేవలం 36 పరుగులకే ఆ జట్టు 4 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ అష్మతుల్లా షాయిదీ ఒంటరి పోరాటం చేస్తూ జట్టును ఆదుకున్నాడు. 131 బంతుల్లో 102 పరుగులు సాధించి టీమిండియాపై వన్డేల్లో శతకం బాదిన తొలి ఆఫ్ఘాన్ కెప్టెన్గా రికార్డు సృష్టించినప్పటికీ మిగిలిన బ్యాటర్లు వైఫల్యంతో ఆ జట్టు 218 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇక 219 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టుకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. టీమిండియాలో ఓపెనింగ్ స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో ఈ ఇద్దరు బ్యాటర్లు తమ ఆట తీరుతో సత్తా చాటారు. మొదట నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ నిలదొక్కున్నాక ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్లో అద్భుతమైన సిక్సర్ బాది జోరు పెంచాడు. జైస్వాల్ మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు కేవలం 22.5 ఓవర్లోనే 170 పరుగుల భారీ భాగస్వామిని నెలకొల్పారు. శతకం దిశగా సాగుతున్న రోహిత్ శర్మను 79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మహమ్మద్ నబీ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాత కూడా యశస్వి జైస్వాల్ తన దూకుడును అస్సలు తగ్గించకుండా కేవలం 83 బంతుల్లోనే కెరీర్లో రెండో వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఓవర్లోనే 3 ఫోర్లు బాదాడు. ఈ ఓవర్లో పెనాల్టీ రూపంలో వచ్చిన 5 పరుగులతో కలిపి భారత్ ఒకే ఓవర్లో ఏకంగా 23 పరుగులు లభించడం విశేషం. చివరకు నబీ ఓవర్లో భారీ సిక్సర్తో మ్యాచ్ ముగించి భారత్ ఘన విజయాన్ని అందించాడు. యువ బ్యాటర్ శుభమన్ గిల్ సారథ్యంలో భారత జట్టు సాధించిన ఈ భారీ సిరీస్ విజయం అతని కెప్టెన్సీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇక సీనియర్ ఆటగాళ్లను సమర్థవంతంగా నడిపిస్తూ యువ ఆటగాళ్ల ప్రతిభను చక్కగా ఉపయోగించుకోవడంలో గిల్ విజయం సాధించాడు. వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా సాధిస్తున్న ఈ తిరుగులేని ఆధిపత్యం జట్టు భవిష్యత్ ప్రణాళికలను ఎంతో దోహదపడుతుంది. భారత్ కేవలం 28.4 ఓవర్లోనే 1 వికెట్ నష్టపోయి 224 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మరి ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్లో కూడా టీమిండియా ఇదే ప్రదర్శన ఇవ్వాలని కోరుకుందాం. ఇక తాజాగా జరిగిన వన్డే సిరీస్లో ప్రసిద్ధ్ కృష్ణ మొత్తంగా 5 వికెట్ల హాల్ సాధించి అదరగొట్టాడు. ఏ బౌలర్కైనా ఒక మ్యాచ్లో 5 వికెట్ల హాల్ దక్కడం అనేది చాలా స్పెషల్. అయితే ఈ 5 వికెట్ల హాల్తో ప్రసిద్ధ్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకొని కొత్త చరిత్రను సృష్టించాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 24 ఏళ్లుగా చెక్కు చెదరని ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే చెన్నైలోని చపాక్ స్టేడియంలో వన్డే క్రికెట్ హిస్టరీలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 24 ఏళ్ల క్రితం ఇదే చెన్నై గ్రౌండ్లో టీమిండియా తరపున ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ని కలిగి ఉన్నాడు. 2002 జనవరి 25న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అగాకర్ 9 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. చెన్నై గ్రౌండ్లో టీమిండియా తరపున ఇదే అత్యుత్తమ బౌలింగ్. అయితే అగాకర్ కంటే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ను ఇంగ్లాండ్ ఫేసర్ స్టువర్ట్ బ్రాడ్ 6.4 ఓవర్లు 4 వికెట్లు, పాకిస్తాన్ బౌలర్ అకీబ్ జావేద్ 10 ఓవర్లు 6.10 ఎకానమీతో 5 వికెట్లు, వెస్టిండీస్ బౌలర్ రాంపాల్ 10 ఓవర్లు 5.10 ఎకానమీతో 5 వికెట్లు తీసి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ టాప్ 5 బౌలర్స్లను ప్రసిద్ధ్ కృష్ణ దాటేశాడు. చెన్నై అనగా ఇప్పుడు క్రికెట్ జనరేషన్కి గుర్తు వచ్చే పేరు ధోని. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్కు హోమ్ గ్రౌండ్గా ఉన్న చపాక్ ఆ టీంకు ఫేస్గా ఉన్న ధోనికి కూడా అది హోమ్ గ్రౌండ్ లాంటిదే. అలాంటి ధోని అడ్డాలో వన్డే క్రికెట్లో ప్రసిద్ధ్ కృష్ణ నంబర్ 1 బౌలింగ్ ఫిగర్స్ని క్రియేట్ చేశాడు. 8.2 ఓవర్లో కేవలం 2.72 ఎకానమీతో 5 వికెట్లు హాల్ సాధించాడు. నిజానికి ఇది మామూలు రికార్డు కాదు. ప్రసిద్ధ్ నెలకొల్పిన ఈ రికార్డు కొన్ని దశాబ్దాల పాటు ఉంటుందని చెప్పొచ్చు.